నా అన్వేషణ బెట్టింగ్ యాప్స్ మీదే పోరాటం చేస్తున్నాను అని చెప్తున్నారు కానీ అసలు ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం ఎవరి మీద చేయాలి అనేది ఆయనకి ఇంకా పూర్తిగా అయితే నాలెడ్జ్ రాలేదని నేను అనుకుంటున్నాను. అసలు మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మామూలుగా ఈ యూట్యూబర్స్ కనుక ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ని ఆపేస్తే ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకా ఆగిపోతాయి అనుకుంటున్నారా? చెప్తున్నారు కదా బెట్టింగ్ యాప్స్ ఆపేయండి, ఆడొద్దు అని. ఎంతమంది వింటున్నారు మీరు చెప్పే ఈ మంచి మాట? మీరు చెప్తున్నారు కదా, మీరు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి ఈ కాంట్రవర్సీ గురించి అయితే వీడియోస్ చేస్తున్నారు కదా, రోజుకి ఒక వీడియో. మేము ఇప్పుడు ఆ వీడియో ఏంటా అని చూడడానికి క్లిక్ చేసినప్పుడు మాకు వచ్చే ఆ యాడ్ కూడా బెట్టింగ్ యాడే వస్తుంది. మరి ఇప్పుడు నేను ఆ బెట్టింగ్ యాడ్ని ఎలా తీసేయాలి? మీరు ఆ మానిటైజేషన్ అయితే ఆపేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ స్వప్న, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో నేను ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వచ్చాను. అసలు ఏంటంటే యూట్యూబ్లో ఒక నెల నుంచి మనకి యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే నా అన్వేషణ బెట్టింగ్ యాప్స్. వీటి గురించే నెల రోజుల నుంచి అయితే ఈ టాపిక్ మీద డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి, వీడియోస్ మీద వీడియోస్ వస్తూనే ఉన్నాయి. సరే నేనెందుకు చేయకూడదని చెప్పి అయితే ఇవాళ చేస్తున్నాను. దీంతోపాటు అలైక్య చిట్టి పికిల్స్, దీని గురించి ఈ రెండు టాపిక్స్ గురించి అయితే నేను ఈ వీడియోలో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇది కాంట్రవర్సీ వీడియో అయితే కాదు, జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ గురించి అయితే చెప్తున్నాను. నా అన్వేష్ గారు అయితే ఎప్పటి నుంచో ఈ బెట్టింగ్ యాప్స్ మీదే పోరాటం చేస్తున్నాను అని చెప్తున్నారు కానీ అసలు ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోరాటం ఎవరి మీద చేయాలి అనేది ఆయనకి ఇంకా పూర్తిగా అయితే నాలెడ్జ్ రాలేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతసేపు ఆ యూట్యూబ్ వ్యూవర్స్ మీదే కాకుండా బయట ఇంకా చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు కదా, పెద్ద పెద్ద హీరోస్ చేస్తున్నారు, అలాగే క్రికెటర్స్ చేస్తున్నారు. ఇంకా మనకి ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఆహాలో కూడా మనకి ఈ బెట్టింగ్ యాప్స్ అయితే ప్రమోట్ అవుతున్నాయి. వాటి మీద కూడా వీడియోస్ చేయొచ్చు కదా, ఇలా మీరెంతో చేస్తున్నారు, చెయ్యొద్దు, వీటి వల్ల వీళ్ళకి లాస్ అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళ మీద ఒక్క వీడియో కూడా చేయకుండా రోజుకు ఒకళ్ళది, ఒకరోజు దీప్తి సునాయన, ఒకరోజు బాలి గారు అని చెప్పేసి రోజుకొకళ్ళ మీద అయితే వీడియోస్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల మంచిదే, కానీ జనాల్లో అవేర్నెస్ రావాలి, రాకూడదని కాదు. బెట్టింగ్ యాప్స్ మంచిది అని నేను చెప్పట్లేదు, కానీ మీరు ఫైట్ ఎవరి మీద చేస్తున్నారు అనేది నాకు ఒక డౌట్ అనమాట. కేవలం ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ మీదే ఎందుకు చేస్తున్నారు? మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా వీడియోస్ చేయండి రోజుకొకళ్ళ మీద. వాళ్ళు మంచి కూడా ప్రమోట్ చేస్తున్నారు కదా, ఆ మంచి గురించి తీసేసి పూర్తిగా ఆ మంచి అంతా పక్కన పెట్టేసి ఓన్లీ ఈ బెట్టింగ్ యాప్స్ వే చేస్తున్నట్లు వాళ్ళని అలా ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది కొంచెం స్పాయిల్ అవుతుంది కదా. అవి కూడా కొంచెం ఆలోచించాలి. అలాగని మీరేదో మంచి చేస్తున్నారని అయితే నేను పూర్తిగా చెప్పను. మీరు కూడా కొన్ని అంటే మీరు కూడా ఇలా రాండి, అదర్ కంట్రీస్ రాండి, ఇలా అమ్మాయిలు ఉంటారు, అలా ఉంటారని అయితే మీరు చెప్తారు, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అని అయితే మీరు కూడా కొన్ని వీడియోస్ చెప్పారు. అలాగే కొన్ని స్టాక్ మార్కెట్కి సంబంధించిన వీడియోస్ కూడా చేశారు కదా. స్టాక్ మార్కెట్ కూడా ఎంతవరకు మంచిది అనుకుంటున్నారు? స్టాక్ మార్కెట్లో మనకి పెట్టిన మనీ మొత్తం మనకి సేఫ్ అని ఎక్కడుంది? జస్ట్ మనం ఒక 100 రూపాయలు పెడితే అందులో ఒక 5 రూపీస్ కూడా మనకి అందులో సేవ్ ఉంటుంది అని చెప్పలేము కదా. ఒక్కోసారి స్టాక్ మార్కెట్ ఉన్నట్టుండి ఎలా అయితే పెరిగిద్దో అదే విధంగా ఒక్కసారిగా తగ్గిపోతుంది కదా. అప్పుడు ఆ లాస్ అంతా ఎవరు భరాయిస్తారు? మీరు భరాయిస్తారా? మీరు చెప్పారు కదా, ప్రమోట్ చేశారు కదా స్టాక్ మార్కెట్స్ గురించి. అప్పుడు మీ మీద కూడా ఇలాంటి వీడియోస్ అన్నీ చేసేసి నా అన్వేషణ గారు ఇలా స్టాక్ మార్కెట్ గురించి చెప్పారు, నాకు ఇంత లాస్ అయింది, ఇప్పుడు నేను ఎవరిని అడగాలని చెప్పేసి మీ మీద కూడా వీడియోస్ చేయాలా? కాదు కదా. ఎవరు చేశారంటే అది దానికి బాధ్యులు వాళ్ళే. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళు చెప్పడం వలన ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఎవరని చెప్పట్లేదు. పూర్తిగా అయితే మనం చేస్తున్నామంటే మన మీద కూడా ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఏదో చెప్పారని చెప్పేసి మనం ఇప్పుడు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని గేమ్ వాడడం వల్ల లాస్ అవుతాము, ఈ బెట్టింగ్స్ వాడడం వల్ల అని మనకు కూడా ఉంటుంది కదా ఆలోచన. పూర్తిగా మనం ఆలోచన లేకుండా గుడ్డిగా అయితే వాళ్ళని నమ్మైతే ఏం దిగం కదా. వాళ్ళు ఒప్పుకుంటున్నారు కదా, మేము ఆ టైంలో చేసాము, ఇక్కడి నుంచి చెయ్యము అని చెప్పేసి వాళ్ళే వీడియోస్ చేసి చెప్తున్నారు. నేను ఈ వీడియో అయితే ఇక్కడి నుంచి ఈ బెట్టింగ్ యాప్స్ని ఇలా ప్రమోట్ చేయను అని చెప్పేసి విఆర్ రాజా కూడా 2-3 వీడియోలు అయితే చెప్పారు కదా. కానీ ఇంకా మీరు వదలకుండా అదే కాంట్రవర్సీతో వీడియోస్ చేసేసి మీరు వ్యూస్ కోసం చేస్తున్నట్లుంది. కానీ ఇదేదో ఒక పోరాటం కోసం ఈ బెట్టింగ్ యాప్స్ని పూర్తిగా తీసేయాలి అన్నట్లయితే మీరు ఈ వీడియో అయితే చేయట్లేదు. ఈ టాపిక్తో మీరు డబ్బులు సంపాదించుకోవడం కోసమే ఈ టాపిక్ని ఎంచుకున్నట్లు ఉంది.
ఈ బెట్టింగ్ యాప్స్ మీద బాగా కాంట్రవర్సీ చేసి వాళ్ళ మీద వీడియో బాగా ఫేమస్ అయిన వాళ్ళ మీద అందరి మీద వీడియోస్ చేస్తే చక్కగా మీకు మంచిగా వ్యూస్ వస్తాయి, మీకు మంచిగా రెవెన్యూ వస్తుంది అని చెప్పేసి మీరు ఇదే టాపిక్ మీద రోజు ఏదో ఒక వీడియో ఎవరో ఒకరి మీద అయితే ఇలా వీడియోస్ చేస్తూనే ఉన్నారు. అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మామూలుగా ఈ యూట్యూబర్స్ కనుక ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ని ఆపేస్తే ఈ బెట్టింగ్ యాప్స్ ఇంకా ఆగిపోతాయి అనుకుంటున్నారా? ఇలా ఆగిపోయే పని అయితే ఎప్పుడు ఆగిపోవాలి కదా. అంతకుముందు యూట్యూబ్ లేనప్పుడు కూడా మనకి ఈ బెట్టింగ్ యాప్స్ అయితే ఉంటూనే ఉన్నాయి, ఆడేవాళ్ళు ఆడుతున్నారు, చనిపోయే వాళ్ళు చనిపోతూనే ఉన్నారు కదా. ఈ ఓన్లీ యూట్యూబర్స్ ప్రమోట్ చేయడం వల్లనే జరుగుతుందా? ఈ క్రికెటర్స్ కానీ హీరోస్ కానీ లేకపోతే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద వచ్చే యాడ్స్ వల్ల ఏమీ ఇన్ఫ్లుయెన్స్ అవ్వరా జనాలు? ఓన్లీ యూట్యూబర్స్ చెప్తేనే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా? చెప్పండి, మీరు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చెప్తున్నారు కదా బెట్టింగ్ యాప్స్ ఆపేయండి, ఆడొద్దు అని. ఎంతమంది వింటున్నారు మీరు చెప్పే ఈ మంచి మాట? మీరు చెప్తున్నారు కదా ఇంకా బెట్టింగ్స్ వల్ల మీకు మీ కుటుంబాలకి నాశనం అవుతుందని చాలామంది మంచి మంచి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళే చెప్తున్నారు కదా. ఎంతమంది ఆడేవాళ్ళు దానికి అడిక్ట్ అయిన వాళ్ళు ఈ గేమ్స్ని ఆడడం మానేస్తున్నారు? అలా అని చెప్పేసి నేను ఏదో ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ని బాగా ఎంకరేజ్ చేస్తున్నట్లు మీరు అనుకోవచ్చు. నేను అలా అయితే చెప్పట్లేదు. మామూలుగా మీరు మాట్లాడేదాన్ని మీరు ఫైట్ చేయాలనుకుంటే గవర్నమెంట్ మీద ఫైట్ చేయాలి. మీరు ఇటువంటి యాప్స్ని ఎందుకు ప్రమోట్ చేయనిస్తున్నారు? ఈ యాప్స్ని ఎందుకు తీసుకొస్తున్నారు? వీటిని ఎందుకు మీరు క్యాన్సిల్ చేయట్లేదు? ఈ యాప్ని ఎందుకు బంద్ చేయట్లేదు అని చెప్పేసి గవర్నమెంట్ మీద కనుక మీరు యాక్షన్ తీసుకోమని వాళ్ళ మీద ఒత్తిడి పెడితే అప్పుడు మనకి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఆగుతాయి. కానీ ఎంతసేపు యూట్యూబర్స్ ప్రమోట్ చేస్తున్నారని చెప్పేసి వాళ్ళ మీద వీడియోస్ చేయడం వల్ల అయితే ఇది ఆగేదే కాదు. మీరు ఎప్పటికైనా మీరు ఏకాటికి గవర్నమెంట్ మీద ఒత్తిడి అయితే తేవాలి. వాళ్ళ మీద ప్రెజర్ ఎంత ఎక్కువగా పెడితే వాళ్ళతో ఫైట్ చేయడం వల్ల మనకి బెట్టింగ్ యాప్స్ అనేది తగ్గుతాయి. కానీ ఎంతసేపు వీళ్ళ మీద పడకండి. ఈసారి నుంచి మీరు ఏదైనా వీడియో చేయాలి అనుకుంటే గవర్నమెంట్ని ప్రెజర్ చేస్తూ వీడియో చేయండి. మీతో పాటు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మీతో యాడ్ అయ్యి గవర్నమెంట్ మీద ప్రెజర్ చేయడానికి అయితే మీతో యాడ్ అవుతారు. కానీ ఇలా ఎంతసేపు కాంట్రవర్సీ అయితే చేయకండి. ఇంకో విషయం అండి, మీరు ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ గురించి ఈ కాంట్రవర్సీ గురించి అయితే వీడియోస్ చేస్తున్నారు కదా, రోజుకి ఒక వీడియో. మేము ఇప్పుడు ఆ వీడియో ఏంటా అని చూడడానికి క్లిక్ చేసినప్పుడు మాకు వచ్చే ఆ యాడ్ కూడా బెట్టింగ్ యాడే వస్తుంది. మరి ఇప్పుడు నేను ఆ బెట్టింగ్ యాడ్ని ఎలా తీసేయాలి? మీరు ఆ మానిటైజేషన్ అయితే ఆపేసుకోండి. అప్పుడు మాకు ఈ బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ అయితే మా దాకా రావు కదా, అలాగే జనాలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు కదా. సో కాబట్టి ఫస్ట్ మీరే ట్రై చేయండి. మీరే ఆ మానిటైజేషన్ ఆపేస్తే మీరు ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుతునేసరికి మీ యొక్క వీడియో కింద కానీ లేకపోతే మీ వీడియో క్లిక్ చేస్తే వెంటనే బెట్టింగ్ యాపే వస్తుంది మాకైతే యాడ్ కింద. సో ఇంకా మీరు ఎక్కువ మీ వీడియో వల్లనే ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా ప్రమోట్ అవుతున్నాయేమో అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మీకు వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి, అలాగే యాడ్స్ కూడా ఎక్కువ బెట్టింగ్ యాప్స్ వస్తున్నాయి. అలా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. ఒకసారి మీరు మానిటైజేషన్ అయితే ఆపేసుకుంటే మంచిదండి. ఇలా కూడా సంఘ సంస్కరణ చేసినట్టే కదా. నేను ఇలా మాట్లాడినందుకు మీ ఫ్యాన్స్ కానీ ఫాలోవర్స్ కానీ నన్ను మీమ్స్ చేస్తారు, అలాగే నన్ను బాగా తిట్టుకుంటారు, మంచి మంచి కామెంట్స్ అయితే పెడతారు. కానీ నేను ఇవన్నీ అయితే ఏం కేర్ చేయట్లేదు. దేనికంటే నేను నా ఒపీనియన్ నేను చెప్పాను, అందరి ఒపీనియన్ అయితే నేను చెప్పట్లేదు. నేను ఏమనుకుంటున్నాను ఏంటి అనేది మాత్రమే నేను చెప్పడం జరిగింది. ఫైనల్గా నేను అన్వేష్ గారికి ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, మీరు ఈ యూట్యూబర్స్ మీద కాకుండా ఆ పెట్టే ప్రెజర్ ఏదో, ఆ చేసే వీడియోస్ ఏది లేకపోతే ఆ కాంట్రవర్సీ కానీ ఏదైనా సరే మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది మొత్తం గవర్నమెంట్ మీద కనుక ఆ ప్రెజర్ పెట్టేస్తే కొంచెం కాకపోతే కొంచెమైనా సరే ఈ బెట్టింగ్ యాప్స్ అనేది కొంచెం కంట్రోల్ అవుతాయి. మీరు ఇలాంటి మంచి పనులు చేస్తే మిగతా యూట్యూబర్స్ కూడా మీకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. మీరు ఇలా ఆలోచించి గవర్నమెంట్ మీద ప్రెజర్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. సో ఇక నెక్స్ట్ వచ్చేసి అలేఖ్య చిట్టి పికిల్స్. నేను 2 రోజుల నుంచి చూస్తున్నాను యూట్యూబ్లో ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఏ చిన్న చిన్న ఛానల్స్ అయినా సరే ఈ అలేఖ్య చిట్టి పికిల్స్ మీద వీడియోస్ వస్తూనే ఉన్నాయి. అసలు ఏం జరిగింది ఏంటి అని అయితే నేను నిన్న ఒక వీడియోలో అయితే చూశాను. ఒక కస్టమరు మామూలుగా పికిల్స్ని మామూలుగా ఏదో చికెన్ బోన్ పికిలో ఏదో ఆర్డర్ పెట్టడానికని అయితే ఆర్డర్ ప్లేస్ చేస్తే ప్రైజెస్ అడిగారంట. అడిగితే దాని ప్రైజెస్ మొత్తం చెప్పారంట, పికిల్స్ ప్రైజెస్ మొత్తం. మీ యొక్క మరి ఇంత ప్రైజ్ ఎక్కువగా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మెసేజ్ చేయగానే ఒక ఆడియో రికార్డ్ అయితే పెట్టింది. ఆ ఆడియో రికార్డ్ ఒక అమ్మాయి ఆ రకంగా బూతులు తిడుతుంటే ఒక అమ్మాయిగా నేను వినడానికే నాకే చాలా అసహ్యంగా అనిపించింది. ఒక అమ్మాయి ఇలా మాట్లాడిద్దా అని. అసలు వాళ్ళ వీడియోస్ చూస్తుంటే చాలా పద్ధతిగా ఉన్నట్లు, చాలా కష్టపడుతున్నట్లు అలా అయితే అనిపిస్తూ ఉంటుంది కదా. ఇన్స్టాగ్రామ్లో తన పేజ్ని చూస్తే చాలా కష్టపడుతుంది అమ్మాయి అయినా సరే.
ఇండిపెండెంట్ బాగా మంచిగా ముగ్గురు అక్క చెల్లెలు మంచిగా చేస్తున్నారని. నేను మిగతా వాళ్ళ గురించి అయితే మాట్లాడాలనుకోవట్లేదు. దేనికంటే ఇది తన ఓన్ బిజినెస్ కాబట్టి దీనికి తనే బాధ్యురాలు అవ్వాలి. తనే మాట్లాడింది కాబట్టి ప్రతిసారి తన అక్క చెల్లి ఇద్దరు పక్కనే ఉండాలని అయితే ఏం లేదు కదా. చాలామంది ఏంటంటే మీ చెల్లి అలా మాట్లాడితే నువ్వేం చేస్తున్నావు అని చెప్పి తన అక్కని కానీ మిగతా చెల్లిని కానీ ఇద్దరిని తిడుతున్నారు. తన ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తిను పెట్టిన మెసేజ్కి అలా రియాక్ట్ అయింది. అది అలా రియాక్ట్ అవ్వడం చాలా తప్పు. దేనికంటే బిజినెస్ చేసే వాళ్ళకి కస్టమర్సే దేవుళ్ళు. సో వాళ్ళకి మనం ఎంత ప్లెజెంట్గా ఎంత మంచిగా నవ్వుతా చెప్తే వాళ్ళు అంత మంచిగా ఉంటారు. ఇలా అలా కాకుండా మనకు ఏదో ఇవాళ మనం బాగా సెటిల్ అయ్యాము, మన బిజినెస్ బాగుంది కదా అని చెప్పేసి మనకి ఇష్టం వచ్చినట్లేసు మనం నోరేసుకొని ఏది పడితే అది వాళ్ళని తిట్టేస్తే మనం ఏంటి ఇలానే ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మనం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఉంటుంది. అదేవిధంగా అవతల వ్యక్తికి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తే మనకి అంత రీచ్ ఉంటుంది. అలా విధంగా మనకి అంత రెస్పెక్ట్ అయితే పెరుగుతుంది. మనకి ఇష్టం వచ్చినట్లు మనకు నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్లయితే మాట్లాడకూడదు. ఇప్పుడు చూడండి తను వాట్సాప్ కూడా అట్లా వచ్చేసేసుకుంది. అలాగే ఈ ఆర్డర్స్ కూడా తీసుకోవడం మానేసినట్టే ఉంది. అసలు ఏం రెస్పాన్స్ కూడా ఏం లేదు. ఇలా చేయడం వల్ల చూడండి ఎంతో మంచిగా రన్ అవుతున్న బిజినెస్ అనేది ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. సో కాబట్టి మనం ఈ పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఎంత మంచిగా మాట్లాడితే ఎంత మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తే మనకు అంత మంచి జరుగుతుంది. కానీ మనకి ఇష్టం వచ్చినట్లుగా మనకి నోరుంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడకూడదు. ముఖ్యంగా మనం కస్టమర్స్తో చాలా ప్లెజెంట్గా మాట్లాడాలి, వాళ్ళకి గౌరవిస్తూ మాట్లాడాలి. ఒకవేళ వాళ్ళు ప్రైజెస్ అంతా అన్నప్పుడు మనం అలా రియాక్ట్ కాకుండా ఇంకోలాగా సాఫ్ట్గా రియాక్ట్ అయినా బాగానే ఉంటుంది. అక్కడ నీ పికిల్స్ నువ్వు అంతే రేట్కి అమ్మాలని నువ్వు డిసైడ్ అయ్యావు, పక్కన వ్యక్తి ఏమన్నా కొంచెం డిస్కౌంట్ ఉండదేమో అన్నట్టు ఇంత ప్రైజా అని అడిగినప్పుడు మీరు అవునండి నేను ఇంతకే అమ్ముతాను, మీకు ఇష్టం ఉంటే కొనండి లేకపోతే లేదు అని సున్నితంగా కూడా చెప్పచ్చు. దానికి అంత ఓవర్గా రియాక్ట్ అయ్యి అన్ని బూతులైతే తిట్టాల్సిన అవసరం లేదు ఆ విషయంలో. సో ఫైనల్గా ఎలైకే చిట్టి పికిల్స్ వాళ్ళకి నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే మీరు అనవసరమైన యుగోలకి వాటికి వీటికి పోయి మీ బిజినెస్ని అయితే పూర్తిగా డౌన్ఫాల్ చేసుకోవద్దు. మీరు ఒకసారి బయటకు వచ్చి ఒక వీడియో అయితే చేసి మీరు ఎవరినైతే తిట్టారో అలాగే మీ కస్టమర్స్ అందరికి కూడా ఒక మంచి వీడియో రూపంలో వాళ్ళకి అపాలజైజ్ చేస్తూ వాళ్ళకి సారీ చెప్తూ అయితే ఒక వీడియో అయితే చేయండి. అనవసరంగా ఈ యుగోలకు పోయి మీరు ఇంతకాలం కష్టపడి చేసుకున్న మీ బిజినెస్ అయితే డౌన్ అవుతుంది కదా, పూర్తిగా కూడా క్లోజ్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. దేనికంటే మీరు ఎక్కువగా మీ సేల్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే జరుగుతున్నాయి కాబట్టి మీ బిజినెస్ ఎందుకు అనవసరమైన యుగోలకు పోయి ఇలా లాస్ చేసుకోవడం. మంచిగా ఒక వీడియో అయితే చేసి మీ బిజినెస్ అయితే మళ్ళీ రీస్టార్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నేనైతే నా ఒపీనియన్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఇవాళకైతే ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.